శ్రీమాత్రే నమః. ఈరోజు 4వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 3వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ఆరురుక్షోర్మునిర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 4వ శ్లోకం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యదా ఎప్పుడైతే నిజంగా నేంద్రియార్థేషు ఇంద్రియ విషయాల కోసం కాదు కర్మస్వనుషజ్జతే కర్మల పట్ల ఆసక్తుడు సర్వసంకల్ప సన్యాసి కర్మఫలములను త్యాజించిన వాడు యోగారూఢస్తదోచ్యతే యోగశాస్త్రంలో ఉన్నతమైన వాడందురు. ఎప్పుడైతే వ్యక్తి ఇంద్రియ వస్తు విషయముల పట్ల మరియు కర్మల పట్ల ఆసక్తి రహితంగా ఉంటాడో ఆ వ్యక్తి యోగశాస్త్రంలో ఉన్నతమైన స్థానం పొందినట్టు. ఎందుకంటే అతడు సమస్త కర్మ ఫలములను అనుభవించాలనే కోరికలను త్యాజించాడు కావున. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. 5వ శ్లోకం రేపు చెప్పుకుందాం.